This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ యూ వాచింగ్ VTech గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి పోస్టల్ RMS బ్యాంక్ నుంచి ఇంకొక కొత్త రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ అయింది. సో మనకి MTS రోల్స్ కూడా ప్రజెంట్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. మీరు 12th పాస్ అయితే చాలు ఈ యొక్క జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకొక 2 రకాల ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా క్లియర్ కట్గా అయితే డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే సో ఎగ్జామినేషన్ ఏమి కండక్ట్ చేయరు, ఫీజు కూడా మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. మీరు 6th ఆగస్ట్ కల్లా అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, గమనించండి. పోస్టల్ నుంచి ఇది ఇంకొక కొత్త రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. పోస్టల్ RMS బ్యాంక్ నుంచి అయితే వచ్చిందన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు అప్లై చేయాలంటే మీరు ఈమెయిల్ అయితే సెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ ఈమెయిల్ ఫార్మేట్ కూడా మేమైతే డిజైన్ చేసాం. మీరు సింపుల్గా మా యొక్క వాట్సాప్ ఛానల్ మీరు చెక్ చేసుకుంటే ఈమెయిల్ ఫార్మేట్ మీకు చూపిస్తాను అనుకోండి. సో ఈమెయిల్ ఫార్మేట్ కూడా అక్కడ పెడతాను. చక్కగా మీ యొక్క డీటెయిల్స్ తోటి ఆ యొక్క ఈమెయిల్ కాపీ చేసుకుని మీరైతే వెంటనే అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఓకే, డీటెయిల్స్ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, ఇక్కడ చూస్తే మనకి పోస్టల్ అండ్ RMS ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మనకి అంబాలా నుంచి ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడండి, మనకి పోస్టులు ఫస్టే ఇచ్చేసారు. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఎగ్నెస్ట్ శాంక్షన్ రెగ్యులర్ పోస్ట్ అని మెన్షన్ చేశారు. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. థర్డ్ది గ్రూప్ D ఆర్ MTS రోల్స్కి ప్రజెంట్ మనకి పే స్కేల్ చూడండి 15,000 నుంచి 47,450 రూపాయల వరకు మనకైతే ఉంటుంది. 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 12th అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 1st July 2026 కల్లా మీకు 30 years ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. సో అది చూస్తే మనకి ఇక్కడ 20,000 నుంచి 63,600 వరకు కూడా మనకైతే బేసిక్ పే అయితే వేరీ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మీరు ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి 30 years వరకు కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ వీళ్ళైతే పెట్టారు. నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి వచ్చేటప్పటికి 52,500 నుంచి 1,23,750 వరకు మనకైతే ప్యాకేజ్ వేరీ అవుతుంది. ఇక ఒక పోస్టే ఉంది. దీనికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో దాంతోపాటుగా MCOM ఆర్ MBA ఫైనాన్స్లో కనుక చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, బట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళైతే అడుగుతున్నారు బ్యాంకింగ్ సెక్టార్లో. గమనించండి గైస్, వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 45 years వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పారన్నమాట. ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి ఒకసారి. అప్లికెంట్స్ కెన్ అప్లై 6th August 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలంటే మనకు ఒక అఫీషియల్ మెయిల్ ఐడి మనకైతే ఇచ్చి చూడండి, HRD@postalRMS.bank.in అనేసి ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ అని కూడా మీకు చూపిస్తాను. ఆ ఈమెయిల్ ఫార్మాట్ కూడా డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, అది మీరు మెయిల్ చేసేయాలి. సింపుల్గా ఇప్పుడే మెయిల్ చేసేయండి. దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు. ఈవెన్ మనకి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఏమీ వీళ్ళైతే తీసుకోరు అనమాట. ఓకే, సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ అండ్ కాల్డ్ ఫర్ ఏ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. అంటే మీరు ఈమెయిల్ చేసేస్తారు కదా, ఈమెయిల్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకొని అక్కడ మీరు కనుక షార్ట్ లిస్ట్ అవుతాయి, మీకైతే వీళ్ళైతే కాల్ ఫర్ చేస్తారు ఇంటర్వ్యూ కోసం. ఓకే, గమనించండి. అందుకే ప్రాపర్గా ఈ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా అయితే ఇవ్వండి. నోట్ చూడండి, ద షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ది బై ది సెలక్షన్ కమిటీ ఉంటుంది, వాళ్ళదే ఫైనల్ అని చెప్తున్నారు. చూడండి, ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ డస్ నాట్ గ్రాంట్ ఎనీ రైట్ అండ్ ఎంటైల్మెంట్. ఇది జనరల్ థింగ్ అనుకోండి, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీకు ఈమెయిల్ ఫార్మాట్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇది మాట ఈమెయిల్ ఫార్మాట్. నేను మన యొక్క వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చక్కగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఆ వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆ యొక్క డీటెయిల్స్ కోసం మనకి VTech ఆ యొక్క పేజ్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లోనే, అక్కడ నుంచి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈమెయిల్ ఫార్మాట్ చూడండి ఒకసారి. సబ్జెక్టు మనం అయితే ఇలా రాయాలి. నెక్స్ట్ ఈమెయిల్ బాడీ మనం అయితే ఇలా రాయాల్సి వస్తుంది. దీంతోపాటు మనం ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇదంతా కూడా మీ డీటెయిల్స్ తోటి ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ప్రాపర్గా ఇచ్చేసండి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ అసిస్టెంట్కి అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేసి ఇచ్చాను అనమాట. మిగతా రోల్స్కి మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ
డీటెయిల్స్ అవి మార్చుకోండి సరిపోతుంది అనమాట. ఓకే, సో క్లారిటీ ఉంది కదా. ఈ యొక్క డీటెయిల్స్ మీరు వాట్సాప్ ఛానల్లో చెక్ చేసుకోండి గైస్. మీరు డీటెయిల్ లింక్స్ కోసం, ఈమెయిల్ ఫార్మాట్స్ కోసం సో వీడియో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ మీరు అయితే చెక్ చేసుకోండి. మీరు అక్కడి నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మంచి ఆపర్చునిటీ గైస్. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, మిస్ అవ్వద్దు, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.